వాకింగ్ మీద చాలా అవగాహనతో పాటు అపోహలు కూడా సమాజంలో ఉంటున్నాయి. వాకింగ్ పై పూర్తి అవగాహన కలిగిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ చెప్పిన అంశాలను నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందామా? ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. మనం ప్రస్తుతం మారుతున్న సమాజ పరిస్థితుల్లో మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. దానివల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు కానివి ఎక్కువైపోయినాయి. ఉదాహరణకి బీపీ, షుగరు, తర్వాత ఒబిసిటీ అంటే ఉబకాయం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మన ఇండియాలో ఒబిసిటీ పర్సంటేజ్ దాదాపు 20-30% ఉన్నది. అట్లాగే మన ఇండియా ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ ఉంది వరల్డ్లో ఏది డయాబెటీస్కి మనం చూసుకునేటట్టయితే. ఒకప్పుడు చైనా ఉండేది, ఇప్పుడు మన చైనాను కూడా మనం సర్పాస్ చేసాం. దీనికి కారణం ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత వర్కింగ్ కండిషన్స్ కూడా. ఇప్పుడు అన్నీ కూర్చొని డెస్క్టాప్ మీద చేసుకోవడం, లేకపోతే ల్యాప్టాప్లో చేసుకోవడం, మొబైల్ ఫోన్స్ చేసుకోవడం, వీటన్నిటి మూలన కూడా మనకి ఎన్సిడీస్ ఎక్కువైనాయి. మరి మన ఈ ఎన్సిడీస్ని మనం ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అంటే మళ్ళీ మన రోడ్లమ్మడి ఉండే పానీపూరీలు లేకపోతే జంక్ ఫుడ్స్ అవి కాకుండా మామూలుగా పౌష్టికాహారం, ఉదాహరణకి ఫ్రూట్స్ తీసుకోవటం, తర్వాత మంచి బలవర్ధకమైన ప్రోటీన్స్ ఉండే మన ఉడకబెట్టిన మొలకెత్తిన విత్తనాలు కానీ లేకపోతే వేరుశనగల గుళ్ళు కానీ, మనం అంతకుముందు తిన్న బెల్లం చేసిన పప్పు దుండలు, జీడిపప్పు పాకం, బాదం పాకం, నూజిడీలు, నూచెక్కలు ఇలాంటివి తింటాం. ఇవన్నీ తినంగానే సరిపోతుందా? సరిపోదు. మనం ఖచ్చితంగా రోజు వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే మనం ఫోన్ల ముందు కూర్చొని మన కీబోర్డ్ తోటి టైప్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకోవటం అలాంటివి కాదు. భౌతికంగా మనం వ్యాయామం చేయాలి. ఎంతసేపు చేయాలి? రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకి స్విమ్మింగ్ ఉంది, షటిల్ ఉంది, లాన్ టెన్నిస్, క్రికెట్, రన్నింగు, సైక్లింగు, వాకింగు, తర్వాత స్కిప్పింగు, స్క్వాటింగు, ఇవన్నీ కూడా రకరకాల ఎక్సర్సైజెస్ మన బాడీ తగ్గడానికి అన్నమాట. అన్నిట్లోకి బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే స్విమ్మింగు. నెక్స్ట్ కమ్స్ షటిల్ చేయడం, అంటే షటిల్ ఆట ఆడటం. నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్. వీటన్నిటిలో మిగతా వాటన్నిటిలో ఏంటంటే మనకి మిగతా గేమ్స్ అన్నింటిలో మనకి గ్రూప్స్ కావాలి. గ్రూప్స్ అంటే ఒకరికి సపోజ్ షటిల్ కనుక తీసుకోండి, కనీసం 2 ప్లేయర్స్ ఉండాలి, లేకపోతే 4 ప్లేయర్స్ ఉండాలి. అలాగే క్రికెట్ అయితే 11 మంది ప్లేయర్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ మనకి ఎవరు కంపెనీ లేకపోయినా కానీ మనం చేయొచ్చు. సరే, వాకింగ్ విషయాన్ని కనుక వస్తే మనం రోజు ఎంతసేపు చేయాలి, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, రోజుకు కనీసం గంట సేపు వాకింగ్ చేయాలి. 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు వాకింగ్ చేయాలన్నమాట. అదే బ్రిస్క్ వాకింగ్ కనుక అయితే వారం మొత్తం మీద 150 మినిట్స్, అంటే కనీసం అరగంట రోజుకి చేయాలన్నమాట. ఇట్లా చేయటం వలన మన బాడీలో చాలా ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది అంటారు, నేను ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, తిరుగుతుంటాను, అటు ఇటు తిరుగుతుంటాను, ఖాళీకి కూర్చున్నాను నేను, కానీ వాకింగ్ చేయాలంటే మన రొటీన్గా చేసే పని కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసేది చాలా ముఖ్యం అన్నమాట. సపోజ్ ఇప్పుడు 45 నిమిషాల నుంచి 60 నిమిషాలు చెప్పాను వాకింగ్. దీనివల్ల అంత టైం మేము స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళు స్ప్లిట్ వాకింగ్ అనేది చేయొచ్చు. స్ప్లిట్ వాకింగ్ అంటే మార్నింగ్ ఒక 30 మినిట్స్, ఈవినింగ్ ఒక 30 మినిట్స్ చేయొచ్చు. అంత టైం కూడా స్పెండ్ చేయాలైతే 20 నిమిషాలు, అంటే 20 నిమిషాలు చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు 20 నిమిషాలు చేసి మళ్ళీ నైట్ ఒక 20 నిమిషాలు అలా చేయొచ్చు. 3 60 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏ టైంలో చేయడం బెస్ట్? మార్నింగ్ చేయడం బెస్ట్, ఇఫ్ నాట్ ఈవినింగ్. అసలు ఎప్పుడు చేయడం బెస్ట్? ఎప్పుడైనా చేయడం బెస్ట్. కాబట్టి మార్నింగ్ చేయటం ఉత్తమం, ఈవినింగ్ చేయటం పర్వాలేదు. ఈవినింగ్ కానప్పుడు ఎప్పుడైనా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేయడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తర్వాత జాగ్రత్తలు కానీ అంటే, వాకింగ్ చేయడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కనీసం మనం 1.5-2 గంటలు వాకింగ్ ముందు ఆహారం తీసుకోకుండా ఉండాలి. డయాబెటీస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు 2-3 బిస్కెట్స్ అవి తినేసేసి
కొంచెం వాటర్ తాగి వాకింగ్ చేయాలి. అంతా తర్వాత వాకింగ్ ముందు కొంచెం స్ట్రెచ్చింగ్స్ చేయాలి. అండ్ మజిల్స్ అప్పటిదాకా స్టాటిక్ పొజిషన్లో ఉంటాయి, వాటిని మనం ప్రిపేర్ చేయాలన్నమాట వాకింగ్ ముందు. కాబట్టి అవి చేయాలి, స్ట్రెచ్చింగ్స్ చేయాలి. వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రెచ్చింగ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అప్పటిదాకా మనం ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి మళ్ళీ రిలాక్సేషన్లో రావడం కోసం స్ట్రెచ్చింగ్ చేయాలి. తర్వాత మంచినీళ్ళు కనీసం 2 గ్లాసుల మామూలు మంచినీళ్ళు తాగాలి. తర్వాత వీలైనంత వరకు మనకు కంపెనీ ఉంటే బెస్ట్. అంటే మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వైఫ్ కానీ, లేకపోతే మన పిల్లలు కానీ వాళ్ళ కంపెనీ ఉండే, ఎందుకంటే వాళ్ళతో మనం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎంతసేపు వాకింగ్ చేసామనేది కూడా తెలియదు. ఈ వాకింగ్ చేయడం వలన బెనిఫిట్ ఏంటంటే, ఒకటి కార్డియాక్ కండిషన్, అంటే గుండె కండిషన్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మన శరీరంలో 2 గుండెలు ఉంటాయి. ఒకటి మన ఛాతీలో ఉండే మామూలుగా మనందరూ తెలిసిన గుండె, ఇంకోటి మన కాళ్ళ పిక్కల్లో ఉంటుంది. ఈ కాళ్ళ పిక్కల్లో ఉండే గుండె ఏంటంటే చెడు రక్తాన్ని బాడీ పైకి పంపించి అసలైన గుండెగా సప్లై చేసి దాంట్లో ప్యూరిఫై చేసి ప్యూర్ అయిన బ్లడ్ని మళ్ళీ కిందికి పంపించడం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు వాకింగ్ చేయకుండా మానేశారో రెండో గుండెని మీరు చేయట్లేదు అనమాట. అంటే సపోజ్ 10 అపార్ట్మెంట్లు ఉన్నాయన్నట్టు మోటార్ పంపింగ్ సిస్టమ్ పెంచుతారు. అలాగే అనమాట మనం ఈ పంపింగ్ సిస్టమ్ పెంచడం వల్ల ప్యూరిఫై బ్లడ్ లంగ్స్కి అన్ని వచ్చి మిగతా బాడీకి అంతా కూడా సప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాకింగ్ చేయడం అనేది బెనిఫిట్ ఉంది. అంతేకాకుండా ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ వస్తాయి, వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటాం అనమాట. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం బాడీలో మనకి మంచి హుషారు అవన్నీ వస్తాయి. తర్వాత మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది, డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట. సరే, మన కొంతమంది ఈ మధ్య మనం 10,000 స్టెప్స్ అని పెడోమీటర్ పెట్టుకుంటున్నారు కొంతమంది. ఆ పెడోమీటర్ అంటే స్టెప్ కౌంటర్ అనమాట. 10,000 స్టెప్స్ చేయడం లెక్క అలాంటి. కానీ మామూలుగా స్టడీస్ ప్రకారం అయితే 10,000 స్టెప్స్ అని అలా కాకుండా మనం కనీసం 60 నిమిషాలు నడవాలి. 8,000 స్టెప్స్ అయినా కానీ మనకి సరిపోతాయి. కాబట్టి అందరూ నడుస్తూ ఆరోగ్యంగా మనతో పాటు మిగతా వాళ్ళని కూడా నడపడం అలవాటు చేయాలి. ఇప్పుడు చాలా చోట్ల మనకి వాకింగ్ ట్రాక్స్ ఉంటున్నాయి. మనకి హైదరాబాద్ లాంటి చోట్లయితే కొంచెం రోడ్ల మీద ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్స్ వదిలేశారు. అలాగే మన గార్డెన్స్లో కూడా మనకి వాకింగ్ ట్రాక్స్ వదిలేశారు. వాకింగ్ ట్రాక్లో చేస్తే మనకి సరదాగా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం. గాలిలో అట్లాంటి చోట పొల్యూషన్ తక్కువ ఉన్న చోట వీలైనంత వరకు వాకింగ్ చేయండి. తర్వాత ఈ వాకింగ్ చేసినప్పుడు కూడా మనం మిగతా ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ ఉంటుంది. మన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మిగతా వాకర్స్తో కానీ మనం చేయడం వలన కమ్యూనికేషన్ అవ్వడం వలన మనకి చాలా బాగుంటుంది అనమాట. మన స్ట్రెస్ రిలీఫ్ కూడా వస్తుంది. అట్లా కొన్ని చోట వాకర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్లో జాయిన్ అయితే మీరు వాకింగ్తో పాటు కూడా కొన్నిసార్లు ట్రెక్కింగ్ దానికి కూడా వెళ్తుంటారు అనమాట. అలాగే కొన్ని చోట్ల అవుటింగ్ వెళ్తుంటారు. దాని మీద మన బాడీ మైండ్ అన్నీ రిలాక్స్ అవుతాయి. కాబట్టి అందరూ రోజు కనీసం 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వాకింగ్ చేయండి. వారానికి ఖచ్చితంగా 5 రోజులు 6 రోజులు వాకింగ్ చేయాలి. అట్టగానే ఒక రోజు ఆపుకొని చేయడం కాదు, కంటిన్యూ చేస్తున్న ఏదో రోజుగా బ్రేక్ వస్తుంటుంది మనకి. కాబట్టి అది కూడా కంటిన్యూ అవుతున్నట్లుంది. కాబట్టి అందరూ వాకింగ్ చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సాయి ప్రసాద్.